నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గారు బోరుమని తన బాధను వ్యక్తపరుస్తున్నారు. అసలు ఏం జరిగింది? కారుమూరి వెంకటరెడ్డి అలానే సజ్జల రామకృష్ణారెడ్డి తనను రౌడీ షీటర్ అన్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈయనేమో నా మీద అసలు రౌడీ షీటే లేదు, బట్ వాళ్ళు నన్ను ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారంటే వైసీపీలోనే వాళ్ళల్లో వాళ్ళకే సెట్ అవ్వట్లేదా? ప్రస్తుతం ఏం జరుగుతుంది అసలు? బోరుగడ్డ నీళ్ళు బోరుని ఎప్పుడూ ఏడ్చాడు. వాళ్ళ కొత్తగా ఏడ్చేది ఏమి లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఈపు సాఫ్ చేశాక అన్నీ క్లియర్ అయినాయి. నేను ఎవరిని తిట్టాను, ఎలా తిట్టాను, అప్పుడు తిట్టినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు కూడా నాకు తెలుస్తుంది, ఇప్పుడు అన్ని విషయాలు నాకు అవగతమైనవి అని చెప్పి పాపం ఒకప్పుడు బోరుని ఏడ్చాడు. ఈ రోజున ఆయన బాధ ఏంటంటే ఎప్పుడో ఉంది రౌడీ షీట్, అది క్లోజ్ చేశారులే, మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు ప్రతిసారి రౌడీ షీటర్ అన్నారు. మరి రౌడీ షీటర్లా బిహేవ్ చేస్తే ఎలా బిహేవ్ చేశాడు ఈయన? జగన్మోహన్ రెడ్డి, జగనన్న నువ్వు చిటికేయి, బాబు కొడుకులు లేపేద్దాం, జగనన్న నువ్వు చిటికేయి, ఇదిగో వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు నేను ఎత్తుకొచ్చేస్తా, అదే మాట్లాడాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నువ్వు అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ బోరుగడ్డ అనిల్ ఏం చేశాడు, ఎలా మాట్లాడాడు, ఎంత నీచంగా. వాళ్ళ ఇంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వీడికి అప్పచెప్పాలా? నువ్వు మనిషి పుట్టక పుట్టావా, గొడ్డు పుట్టక పుట్టావా? ఈ రోజున మళ్ళీ నీ పార్టీలోనే నువ్వు ఎవరితో అయినైతే ఇన్ని రోజులు మెలిగావో, ఎవరితోనైతే స్నేహం చేసావో, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి అందరినీ బూతులు తిట్టావో, మరి ఈ రోజున వాళ్లే నిన్ను ఏ విధంగా గెంటేశారు వాడుకొని అనేది అర్థం చేసుకొని ఇప్పుడు అంటే అదేదో సవరం అయ్యాక వివరం తెలిసినట్లుగా ఇప్పుడు తెలిసిందనమాట. క్షవరం అయ్యాక బోరుగడ్డ అనిల్కి వివరం గుర్తొచ్చింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాక జైలు శిక్ష అనుభవించాక మీకు గతంలో వీడియోలు గుర్తుంటే కనుక ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వాళ్ళ తల్లికి సంబంధించిన ఒక హెల్త్కి సంబంధించి ఒక సర్టిఫికెట్ని మరి ఫోర్జరీ చేశాడని డాక్టర్ సైన్ను కూడా గుంటూరు హాస్పిటల్లో అది అడ్డం పెట్టుకొని బెయిల్ మీద బయటకు వచ్చాడని, ఆ తర్వాత ఈయన ఏ టయానికైతే కోర్టు స్వయంగా చెప్పిందనమాట బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి టయానికి కోర్టులో హాజరవ్వాలని, అది చచ్చినట్లు వెళ్ళాలి తప్పదు. అప్పుడు ఇతను ఎక్కడెక్కడో తిరిగి జగన్మోహన్ రెడ్డి కోసం సెల్ఫీ వీడియోలు తీసి జగనన్న నువ్వున్నావు నా వెనకాల, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరని చెప్పి ఒక వీడియో, మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కోర్టుకు హాజరయ్యే టైంలో వాళ్ళు చెప్పిన టైంకి రాకపోగా లేటుగా వస్తూ ఇతను మధ్యలో కారులో ఒక సెల్ఫీ వీడియో ఏంటంటే ప్లీజ్ జగనన్న నన్ను గుర్తుపెట్టుకొని ఇంకొక వీడియో. ఇది వీళ్ళ బ్రతుకు. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిట్టినప్పుడు ఈరోజు తిట్టించుకో నువ్వు కూడా, ఏమవుతుంది? తిడుతున్నారు కదా, మరి వాళ్ళ కోసం నువ్వేం చేసావో నిన్ను ఈ రోజున అదే ఘాటిని కట్టేసినప్పుడు కట్టాలి వాళ్ళు, ఇంకా తప్పదు. ఇప్పుడు బాధేస్తుంది ఆయనకి, ఇప్పుడు తెలుసు. వెళ్ళి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు ధర్నాకు దిగారు. ఇప్పుడు నువ్వు లా చదివానని చెప్పి అతనే చెప్తున్నాడు, నేను ఒక లాయర్ని, నాకు అన్నీ తెలుసు అన్న బోరుగడ్డ అనిల్ లా భాష మాట్లాడమని ఎవరు చెప్పారు? అంటే లా చదివిన వాళ్ళు ఇలా మాట్లాడతారా? ఇదే లా భాష అంబటి రాంబాబు కూడా మాట్లాడతాడు, నేను లాయర్నే, నేను లా భాష మాట్లాడతానంటారు. ఇవన్నీ విన్నప్పుడు చూస్తున్నప్పుడు ఇదిగో వీళ్ళ జీవితం ఎలా బలైందనేది ఇలాంటి దారిలో నడిచే వాళ్ళకి ఒక లెసన్ అనేది వాస్తవం. మేడం ఇప్పుడు ఏదైతే జగన్ కోసం బోరుగడ్డ అనిల్ అంత కష్టపడ్డారో ఇప్పుడు ఎందుకని మరి ఆయన పట్టించుకోవట్లేదు అంటారు? అసలు పడ్డాడా లేకపోతే ఎదుటి వాళ్ళని పెట్టాడా? రెండిట్లో ఏది కరెక్ట్? ఎదుటి వాళ్ళని పెట్టాడు అనేదే కరెక్ట్. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూనో లేకపోతే తను స్వయంగా ఒక వీడియోలు రిలీజ్ చేసినప్పుడు అందరం ఆ వీడియోలు చేసినప్పుడు ఒక రౌడీ షీటర్ లాగానే మాట్లాడాడు, ఒక గూండాలానే బిహేవ్ చేశాడు, ఒక దుర్మార్గ కసాయి వ్యక్తిలానే ప్రవర్తించాడు ఆ రోజున. అంటే ఇంట్లో ఉన్న మహిళలు ఏం చేశారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఎందుకు, ఆడపిల్లల గురించి సాటి మహిళలుగా మేము అడుగుతున్నాం. ఈరోజు నీ పక్కన కూడా నీ భార్య కూర్చుంది కదా అక్కడ, మరి నీ భార్య గురించి ఎవరైనా సరే నీచంగా కామెంట్ చేస్తే మీకు ఎలా ఉండిద్ది? చిన్న పిల్లలు, వాళ్ళకి అసలు రాజకీయాల సంబంధం లేదు, ఇంట్లో మహిళలు, ఇది ఒక సెకండ్ రాజకీయం అంటారు దీన్ని. సెకండ్లా మీరు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఒక మగాడు నిజంగా మగాళ్ళలాగా ఎదుటి వ్యక్తిని నువ్వు ఎదుర్కొని నిలబడనప్పుడు రాజకీయంగా నువ్వు తలపడు, ఉన్న తప్పులేంటో చూపించు. నువ్వు ఏం అధికారంలో ఉన్నప్పుడు మీ జగన్ అన్న ఏం చేశాడో చెప్పు, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చెయ్యట్లేదో చెప్పు, లేదా ఆ రోజున నువ్వు మాట్లాడుతున్న ఏదైతే టీడీపీనో చేయట్లేదో చెప్పు. అంతే తప్పించి భార్యలేంటి, పిల్లలేంటి, ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరు నీచంగా మాట్లాడినప్పుడు ఈ దిగజారుడు రాజకీయాలని సికండి కాక ఎవరు చేస్తారు? సికండి రాజకీయాలే అంటారు.
మేడం ఇప్పుడు ఎవరైతే అనిల్ మీద ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చారని చెప్తున్నారు కదా, ఒకప్పుడు అనిల్కి కూడా ఇదే స్క్రిప్ట్ ఇచ్చారంటారా? 100%. ఈ రోజున కారుమూరి వెంకటరెడ్డి ఏదైతే వీళ్ళిద్దరు ఫోన్ కాల్ నడిచిందో దానిలో ఇతను అడుగుతున్నాడు బోరగడ్డ అనిల్, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని. నాకేం సంబంధం లేదు, నాకు అసలు ఫోన్ చేయటం కూడా కరెక్ట్ కాదని కారుమూరి వెంకటరెడ్డి అంటున్నాడు. నువ్వు మాట్లాడావు కదా అందుకని ఆయన ఫోన్ చేశాడు. ఈ విషయానికి వస్తే అనిల్ ఎందుకు ఫోన్ చేశాడు బోరగడ్డ అనిల్ కారుమూరి వెంకటరెడ్డికి? మాట్లాడాడు కాబట్టే కదా. నువ్వేం చెప్పాలి సమాధానం? ఏం చెప్తున్నాడు కారుమూరి వెంకటరెడ్డి? నా స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ ప్రకారం నేను మాట్లాడతాను తప్పించి నాదేమి లేదురా బాబు, నన్ను వదిలిపెట్టి అంటున్నాడు. దానికి కారుమూరి ఈ బోరగడ్డ అనిల్ ఏమంటున్నాడంటే, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత భారతీ గారి చేత నీకు ఫోన్ చేపిస్తే నువ్వు మాట్లాడవా నా గురించి అలాగా అని. అంటే చూడండి వీళ్ళ వ్యవహారం అంతా ఎలా నడుస్తుంది, ఎవరు వెనకుండి నడిపిస్తున్నారంటే ఇక్కడ వైఎస్ భారతి ఆవిడ పాత్ర ఉంది అన్నిట్లో. ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా కూర్చున్నంత మాత్రాన ఆవిడ ఏదో అమాయకురాలని చెప్పి మేమెవరం అనుకోవట్లేదు. ఎందుకంటే సాక్షి ఛానల్ని ఎవరు ఈ రోజు నడిపిస్తున్నారు, సాక్షి పేపర్ని ఎవరు నడిపిస్తున్నారు, దాంట్లో నీచమైన కథనాలు ఎవరు రాస్తున్నారు, మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేయిస్తున్నారు అంటే దాని వెనక భారతిరెడ్డి గారు ఉన్నారు. లేరన్నప్పుడు, మీకు సంబంధం లేనప్పుడు, నిజంగా దానికి సంబంధించి నేనే కదా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను, మరి కాబట్టి నేను బహిరంగంగా క్షమాపణ చెబుతానని ఆవిడ చెప్పాలి. వేసేల రాజధాని అని చెప్పి నీచంగా మాట్లాడినప్పుడు, లేదా వాళ్ళ ఛానల్లో పేపర్లో ఏదైతే వీళ్ళు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారో, ఇంకా అంతకంటే దారుణమైన విషయాలు రాశారో, ఎన్ని కేసులు ఉన్నాయో ఈ రోజున చెప్పాలి. ఈ రోజున స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుంది. అక్కడ దాకా ఎందుకమ్మా? ఈ పోసాని కృష్ణమురళి పచ్చి బుతులు మాట్లాడతాడు. దొరికిపోయి ఏమన్నాడు, అరే ప్లీజ్ నన్ను ఎవ్వరూ కొట్టద్దు, ఈ పోలీస్ స్టేషన్లో నేను తిరగలేను, ఈ కేసులు నా వల్ల కాదు, కావాలంటే వచ్చి సంతకాలు పెట్టి వెళ్తాను వారం, నాకు మాత్రం సాక్షి నుంచి స్క్రిప్ట్ వచ్చిందని చెప్పాడు. ఒప్పేసుకున్నాడు, క్లియర్గా చెప్పేశాడు. తర్వాత శ్యామల ఉంది, ఆ నెల్లూరులోనూ ఎక్కడో కర్నూలులోనూ బస్సు తగలబడిపోయి నైట్ టైం అందరూ కూడా చనిపోయినప్పుడు ఎవడో ఒకడు తాగేసి ఒక బైకు దాని కిందకు వెళ్ళిపోతేనే అది ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఆ రోజున చూసినవో జరిగినవో చెప్పారు. ఆవిడేం వచ్చి చెప్పింది మీడియా ముందుకు వచ్చేసి, వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని, అబ్బెబ్బే ఇదిగో కూటమి ప్రభుత్వం అసలు దానికి టైం అంటూ లేదు, ఎప్పుడు మద్యం షాపులు ఓపెన్లోనే ఉంటున్నాయి 24 గంటలు 24/7, ఇంకా అందుకనే తాగేసి వాళ్ళు విచ్చలవిడిగా డ్రైవింగ్ చేసేస్తూ వచ్చి పడిపోయారని చెప్పేసి ఒక కథల్ని చెప్పేసింది. వెంటనే ఆవిడ మీద ఒక కేసు నమోదైంది, పోలీస్ స్టేషన్కి పోలీసులు విచారణకు పిలిచారు. వచ్చింది ఏం చెప్పింది, అబ్బెబ్బే అసలు నేను కనీసం ఆ బస్సు యాక్సిడెంట్ అయిన ఆ పాపం వాళ్ళను కూడా నేను పరామర్శించలేదండి, ఆ ప్లేస్కి కూడా నేను వెళ్ళలేదండి, నాకు సంబంధమే లేదు, దయచేసి నన్ను లాగొద్దు, ఏదో స్క్రిప్ట్ వస్తే చదివానని చెప్పి. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది. దేనికైనా సరే నిజానిజాలు తెలుసుకొని మంచి చెడు అనేది విచారణ జరుపుకొని మాట్లాడాలని జ్ఞానాన్ని మర్చిపోయి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డో భార్గవ్ రెడ్డో ఇంకెవరో సమ్ పర్సన్ ఇచ్చారని ఒక స్క్రిప్ట్ పట్టుకొని చదివితే ఇది ఇలానే ఉంటుంది. అంటే ఇప్పుడు అనిల్ని దూరం పెట్టేశారంటారా పార్టీ? అవసరం ఎప్పుడో లేదంటారా? ఈ రోజున సొంత తల్లిని చెల్లినే పక్కన పడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశారు తల్లి చెల్లి? ఈయన జైలు నుంచి రాగానే మా జగనన్న వీరుడు సూర్యుడు ధీరుడు, మళ్ళీ మరో రాజన్న పరిపాలన ఇస్తాడు. మన కూడా ఎవరు చెప్తున్నారు పబ్లిక్ టాక్లో, ఆవిడ అంటుంది రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పేసారు, లేకపోతే ఎవరేస్తారు ఓటు అని. ఏదో కొంచెం కాకపోతే కొంచెం సమ్ బెటర్ అని ఆయన, అంతే తప్పించి ఓతగా ఆయన మంచాడని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన కూడా కుల రాజకీయాలు చాలా చేశాడు, చాలా కొనసాగించాడు. కాకపోతే కొంచెం ఆ అసెంబ్లీలో గౌరవంగా అసెంబ్లీని నడిపించాడు. ఇట్లా కొన్ని వాల్యూస్, ఇన్ని బూతులు కూడా అప్పుడు లేవు. అందుకని సమ్ బెటర్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే తండ్రి కన్నా కూడా నేను నీచంగా ఉండాలంటే ఏం చేయాలి, తండ్రి పేరుని నేను ఇది చేయాలంటే బ్రేక్ చేయాలంటే అని ఒక కొడుకు అడిగినప్పుడు, ఒరే మీ నాన్న అందరూ ఆ మంచినీళ్ళు బావి దగ్గర వస్తున్నాడు అనుకునేవాళ్ళు, నువ్వు ఆ బావిలో ఊస్తే సరిపోయిద్ది అన్నారంట. అలాగే ఇట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తండ్రి బావి పక్కన వస్తే ఈయన బావిలో ఊసే రకం. కాబట్టి ఈ రోజున ఎవరైతే బోరగడ్డ అనలేని వ్యక్తిని మాత్రం వీళ్ళు వాడుకొని వదిలేశారు. ఇలాగే ఎవరినైనా చేస్తారు. కానీ ఈ రోజున వీళ్ళు ఎవరి కోసం పనిచేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం చేశారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది లెసన్గా వాళ్ళు తీసుకోవాలి. షర్మిల ఆల్రెడీ లెసన్గా తీసుకుంది, వైఎస్ విజయలక్ష్మికి ఒక లెసను, వైఎస్ సునీతకు ఒక లెసను. మరి వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఈ లిస్టులో. ఎందుకు కదిరెల్లి గొడ్డలు కొనుక్కొచ్చిన దస్తగిరికి కూడా ఒక లెసను. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇవన్నీ తెలుసుకొని వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ పార్టీని వదిలిపెట్టి మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక అవంతి శ్రీనివాస, ఒక గ్రంథి శ్రీనివాస వీళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు, లేకపోతే ఇంకా మరి రాజశేఖర ఎమ్మెల్సీలు వీళ్ళంతా వెళ్ళిపోయారు కదా గతంలో. వాళ్ళంతా ఏం చెప్పారంటే ఒకటే చెప్పారు, మేము ఇలాంటి రాజకీయాలు చేయలేము, చేసిన నాళ్ళు చేసాము, తప్పు తెలుసుకున్నాము, ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి బయటికి పోయారు చెప్పి.
మరి ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు లేదా ఇలాగ ప్రవర్తిస్తే ఎదుటి వాళ్ళని బూతులు తిట్టాలి, లేకపోతే వాళ్ళని లేనివి ఉన్నట్లుగా కల్పించి చెప్పాలి అంటే యాక్సెప్టబుల్ ఎవరు కూడా ఉండరు దానికి. ఇలా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరిని స్క్రిప్ట్ రాస్తాను, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇద్దాము, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అంటాం. వీళ్ళు చివరికి వాళ్ళ చిక్కులు వాళ్ళే కొని తెచ్చుకొని డబ్బులతో ఇలా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఒక బోరుగడ్డ అనిల్ లాగా బోరు నడవాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.